చిత్రకేతుడు పుత్రశోకంతో ఒళ్ళు తెలియకుండా విలపిస్తూ ఉన్నాడు. రాజు దుఃఖం తెలుసుకున్న అంగిరసుడు నారదుడితో కలిసి అక్కడికి వచ్చాడు. చనిపోయిన కొడుకు కాళ్ళ దగ్గర చచ్చినవాడిలా పడి ఉన్న రాజును చూచి, రాజా, నీకు వీడేమవుతాడు? నీవు ఎవరి కోసం పరితపిస్తున్నావు? ఈనాటికి ఈ పుత్రులు మిత్రులు పూర్వజన్మలో ఎవరివారో తెలియదు. కాలగమనాన్ని అనుసరించి ప్రాణులు పుట్టడం చావడం జరుగుతుంది. విష్ణుమాయ వలన మమకారం పుడుతూ ఉంటుంది. దీనికి ఇంతగా దుఃఖించవలదు. ధైర్యం కోల్పోవద్దు. అజ్ఞానాంధకారాన్ని తొలగించుకుని భగవంతుడైన వాసుదేవుని యందు బుద్ధి నిలిపి నిర్మలాత్మవు కమ్ము అని బోధించాడు. చిత్రకేతుడు తేరుకుని పామరుడనై పశువులాగా అజ్ఞానంతో మహాశోకమనే చీకటిలో కొట్టుమిట్టాడుతున్న నాకు దివ్యజ్ఞానం కలిగించిన మీరెవరో చెప్పండి. అంగిరసుడు ఇలా చెప్పసాగాడు. పుత్రుని కోరుకున్న నీకు పుత్రుని ప్రసాదించిన అంగిరసుడను నేను. ఈతడు బ్రహ్మపుత్రుడైన నారద భగవానుడు. తరింపశక్యం కాని పుత్రశోకంలో మునిగిపోయిన నీ మీద దయగలిగి నీకు పరమజ్ఞానాన్ని ఉపదేశించాలని వచ్చాం. రాజ్యం, భూమి, ధనం మొదలైనవన్నీ కలలో దొరికిన పదార్థాల వలె ప్రయోజనం కలిగించకనే మాయమైపోతాయి. కాబట్టి అందరికీ ఆశ్రయమిచ్చే శ్రీమన్నారాయణుని పాదాలు సేవించి ఈ మోహం వదిలి ఉత్తమ పదం పొందు. ఇప్పుడు నీకు ఈ కుమారునికి ఏమైనా సంబంధం ఉందేమో చూడు అని ఆ కుమారుని శరీరాన్ని చూచి, ఓ జీవుడా, నీకు శుభమోగుగాక. మీ తల్లిదండ్రులను బంధుజనులను చూచి వీరి దుఃఖం తీర్చి మళ్ళీ ఈ శరీరంలో ప్రవేశించి మిగిలిన ఆయువును అనుభవించి నీ తండ్రి వలన సంక్రమించే రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించు అనగానే ఆ బాలుడు, ఓ తాపసోత్తమ, కర్మకు అధీనుడనై ఎక్కడా సుఖం లేక దేవ నర పశు పక్ష్యాది జాతులలో తిరుగుతున్న నాకు వీరు ఏ జన్మలో తల్లిదండ్రులైనారో చెప్పండి. బాంధవజ్ఞాతి సుతులును పగతురాత్మవరులు దాసీన మధ్యస్థ వర్గములును సరవిగను చుందురొక్కొక్క జన్మమునకు నెరయు ప్రాణికి నొక వావి నిజము గలదే. బంధువులు, జ్ఞాతులు, కొడుకులు, శత్రువులు, తనవారు, తటస్థులు, మధ్యస్థులు ఇలా ఒక్కొక్క జన్మలో వరుసలు పెంచుకుంటున్న ప్రాణికి నిజంగా ఒక వావి అంటూ ఉందా? జై శ్రీకృష్ణ.